హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి దీపోత్సవము మా గాజులపేట అంటే నిజామాబాద్లో దీపోత్సవం జరిగిందండి. మా ఇంటి పక్కన ఏమంటారు శివుడు టెంపుల్ అండ్ హనుమాన్ టెంపుల్ రెండు కలిసి ఉంటాయి. సో అక్కడ దీపారాధన అన్నమాట. సో ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి అందరు అక్కడే గ్యాదర్ అయ్యి ప్రతి సంవత్సరం ఇక్కడ ఇట్లే అవుతుంది అన్నమాట. సో ఈ సంవత్సరం కూడా అవుతుంది. సో అందరు కాలనీ వాళ్ళు పిల్లలు పెద్దలు అందరు కలిసి ఫస్ట్ దీపాలన్నిటినీ క్లీన్ చేసేసి అందరం మేము కూడా వెళ్తాం అక్కడికి. నేను కూడా వెళ్ళిన కొన్ని ముట్టించేసి వచ్చిన. అవి అవుతున్నాయి. మా ఆయన కూడా వచ్చిండు ముట్టిస్తున్నాడు. మా వదిన వాళ్ళు అందరూ దీపారాధన చేస్తున్నారు. స్వీటీ వీళ్ళందరూ. అయితే చిన్న వ్లాగ్ తీసుకుందాం మెమరబుల్గా ఉండిపోతుంది కదా ఉంటే అని చెప్పేసి తీసుకుంటున్నా. నేను దీపారాధనకు జై శ్రీరామ్ అని చెప్పేసి రాసినారు. చాలా బాగుంది, చాలా పెద్దగా. వాటిపైన ఇంకా అన్ని దీపపు కుండీలు పెట్టుకుంటూ వచ్చినారు. సో అక్కడ మా శాలిని కూడా జ్యోతి వెలిగిస్తుంది. తను ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళు ఉన్నారు, జయక్క వాళ్ళు, మా తోటి కోడలు అనుపమక్క వాళ్ళు ఒకసారి అందరం మా ఫ్యామిలీ మొత్తం అన్నట్టు ఒకేసారి కూర్చున్నాం వెలిగించడానికి. సో నేను కూడా కొన్ని వెలిగించిన. యాక్చువల్లీ 365 నేను దేవుడి దగ్గర అక్కడ లోపల టెంపుల్ లోపలే వెలిగించేసి వచ్చిన. తర్వాత కొంచెం బయట వెలిగిద్దామని చెప్పేసి అవి కంటిన్యూ చేస్తున్నా. ఎంత పెద్దగా రాసినారంటే ఇట్లా వెలుగు ఇట్లా చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే. మంచిగా అసలు మా దగ్గర బాగా ఫాలో అవుతారు నిజామాబాద్లో. ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నా అందరు జై శ్రీరామ్ అని చెప్పేసి పెద్ద ముగ్గు. ఈమె మా ఆడపడుచు తను జయక్క. సో తన ఫోటో నేను క్యాప్చర్ చేసుకున్నా. మా అక్కయ్య వాళ్ళు వీళ్ళు. ఇక్కడ మా గీతం మా అక్క వాళ్ళ బాబు తను కూడా వచ్చిండు వెలిగిస్తా అని చెప్పేసి. నేను వీడియో తీసుకుంటా బయట ఒకసారి చూడు ఇక్కడ అంటే నన్ను చూస్తున్నాడు. అందరూ అక్క వాళ్ళ ఇంటి ముందు యాక్చువల్లీ ఇది అయ్యేది. సో అక్కడ శివలింగం పెట్టేసి అభిషేకం అవి పూజలు అయిన తర్వాత మాకు ఈ ఛాన్స్ అనమాట. అందరు వచ్చి దీపాలు వెలిగించుకోవాలి అన్నట్టు దీపోత్సవం స్టార్ట్ చేస్తారు. సో అదే జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ. పిల్లలు చూడండి, అబ్బాయిలు అమ్మాయిలను కాకుండా మొత్తం కాలనీ మొత్తం ఇక్కడే ఉంది. అక్కడ టెంపుల్ అన్నమాట, చెట్టు కింద టెంపుల్ ఉంటుంది. తను మా అక్క నేను లాస్ట్ అయిపోయిన తర్వాత దీపాలు పట్టుకొని ఒక పిక్ తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాం. తర్వాత మా వదిన ఫొటోస్ కూడా నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నా. తను దీపాలు ముట్టిస్తుంది. ఇంకా పక్కన అక్క వాళ్ళు పసుపు బొట్టిస్తున్నారు మాకు. సో అప్పుడు వీడియో మా ఆయన తీస్తున్నాడు మమ్మల్ని వీడియో. అక్కడ శివలింగాన్ని ప్రతిష్టాపనలాగా చేసి మొత్తం పూజలన్నీ ఇక్కడ అసలు మెయిన్ రోడ్ పైన పెట్టేసి చేస్తారనమాట. ఎంత బాగుంటుంది అంటే అందరు పాల్గొంటారు. అందరు వచ్చి పాల్గొని అన్ని చిన్న చిన్న సేవలు పిల్లలు అందరూ చేస్తున్నారు అక్కడ. ప్రతి ఒక్కరు ఒక్కొక్క పని చేస్తూ అది మొత్తం మంచిగా విజయవంతంగా పూర్తయిందనమాట. 10-10:30 వరకు మొత్తం దీపాలన్నీ వెలుగుతూ అసలు ఎంత ప్రకాశవంతంగా అనిపించిందో. అట్లే అక్క మాకు పసుపు బొట్టు ఇస్తుంది. సో అందరినీ కూర్చోబెట్టింది. అక్కడ స్టేజ్ పైన కూర్చున్నాం మేము. కూర్చొని అక్క దగ్గర పసుపు బొట్టు తీసుకుంటున్నాం. తను అక్కడ కాలనీ అక్కనే. ఇక మేమందరం మా మరదలు నేను మా ఆడపడుచు వాళ్ళందరూ కలిసి కూర్చొని అక్క దగ్గర పసుపు బొట్టు తీసుకున్నాం. తర్వాత పక్కనే మొత్తం ఇంకా టెంపుల్ ముందు కూడా చాలా కొన్ని మేబీ 1,00,000 వరకు ఉండొచ్చు, నాకు అంత ఐడియా లేదు. చాలా ఉంటాయి దీపపు కుండీలు అయితే. అవి ముట్టించినవన్నీ చూద్దామని చెప్పేసి టోటల్ అవన్నీ చూసేసి వచ్చిన నేను. టెంపుల్లో మాత్రం మ్యాక్సిమం ఒక 200 వరకు నేను వత్తులు వేసి పెట్టి లోపల కొంచెం నాకైనా సహాయం అన్నట్టు చేసిన నేను అక్కడ. తర్వాత ఇవన్నీ క్యాప్చర్ చేసుకొని అందరు వస్తున్నారు కాలనీ వాళ్ళు. అప్పుడప్పుడే ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట. అందరు వచ్చి చూస్తున్నారు, వెలిగించే వాళ్ళు వెలిగిస్తున్నారు. సో ఇక్కడ చూడండి ఎంత పెద్ద చక్రం. ఆ చక్రం చుట్టూ దీపపు కుండలు ఎంత ఓపికగా పెట్టినారంటే అసలు అందరికీ హ్యాట్సాప్ చెప్పొచ్చు. అదేవిధంగా అది అయిపోయిన వెంబటే మేము ఆ రోజు సంకటహర చతుర్థి కదా, విఘ్నేశ్వర టెంపుల్కి వచ్చినాము. ఇది ఎక్కడంటే ఎన్టీఆర్ చౌరస్తాలో ఉంటుంది. మనం కంఠేశ్వర వెళ్ళే రూట్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇంకా మేము దర్శనం కూర్చున్నాం. చాలా క్రౌడ్ ఉండే.
చాలా పెద్ద క్రౌడు. అక్కడ ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా వచ్చిరనమాట. లైవ్లో సాంగ్స్ అసలు అతను ఎంత బాగా పాడుతున్నాడో. నేను యాక్చువల్లీ మ్యూట్ చేసిన, సౌండ్ కొంచెం ఎక్కువ వస్తుందని చెప్పేసి. చాలా బాగా పాడుతున్నాడు తను. అక్కడ డెకరేషన్ కానీ ప్రతి నెల వెళ్తూనే ఉంటాం మేము, కానీ ఈసారి చాలామంది ఉన్నారు. ఎందుకంటే కార్తీక మాసంలో వచ్చిన చతుర్థి కదా అని చెప్పేసి చాలా జనాలు అయితే ఎంతమంది ఉన్నారంటే మ్యాక్సిమం 1.5 to 1 kilometers వరకు లైన్ కట్టుంది దర్శనానికి. అక్కడ స్వప్నక్క, శ్రీలక్ష్మి, విఘ్నేష్, నేను, అన్నయ్య దర్శనానికి వెళ్తున్నాం. సో అది నేను చేతిలో ఫోన్ పట్టుకున్నా, కొంచెం తీసుకుంటూ వెళ్దాము, చూద్దాం స్వామివారు కనిపిస్తారు మా విఘ్నేశ్వరుడు అని చెప్పేసి. సో చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అసలు చాలా బాగా అనిపించింది. మేమున్న 1 hour టైం పట్టింది మ్యాక్సిమం. ఆల్మోస్ట్ మాకు అక్కడ టెంపుల్ దగ్గర ఒక 1 hour అట్లా స్పెండ్ చేసినాం. ఇది మార్వాడి వాళ్ళు ప్రతిష్ఠించిండ్రు అనమాట. అసలు టెంపుల్ అంటే చాలా చిన్నగా ఉంటుంది, కానీ చాలామంది భక్తులు వస్తారు. సో మాకు కూడా అలవాటు అయిపోయింది. మ్యాక్సిమం 1 monthకి ఒకసారైనా మేము వెళ్ళడానికి ప్రయత్నిస్తాం అక్కడికి. బాగుంటుంది. అందరు ఇప్పుడు జనాలు తగ్గుతున్నారు. మేము వచ్చేసరికి కొంచెం తక్కువైంది. అది చేసేసుకొని ఇంకా ముందుకు వెళ్తున్నాం మేము అనమాట. సో చాలా క్రౌడ్ ఉంది. అయినా కానీ వెయిట్ చేద్దామని చెప్పేసి లైన్లో నించునేసరికి పర్లేదు, కొంచెం తొందరగా వచ్చింది. కాకపోతే ఎక్కువసేపు నించుంటూ ఆ పాటలు వింటూ వెళ్ళడం వల్ల అసలు టైం తెలియలేదు. అసలు ఎంత బాగా చేస్తున్నారంటే అక్కడ గాలి. ఇంకా ఫైనల్లీ దగ్గరికి వెళ్ళేటప్పుడు పంతులు గారు ఉన్నారు కదా, ఫోన్ ఇట్లా పట్టుకున్న పంతులు పర్మిషన్ ఇచ్చారు నాకు. ఏమనలేదు. చూసుకొని నేను స్వామివారిని కూడా చిన్నగా వీడియో తీసుకుంటూనే వెళ్ళిన. తను ఏమనలేదు. అదొక టెన్షన్ వీళ్ళే నేను ఇందాక చెప్పి చాలా బాగా పాడినారు. ఫైనల్లీ మేము వచ్చేటప్పుడు ఒకసారి చూద్దాం, మళ్ళీ లైన్ ఒకసారి తీద్దామని తీసిన. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ అండి.